మీ అందరికీ ప్రభు పేడ వందనములు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బహుమానం అని ఉందా? బహుమానమే. బహుమానమే. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. వినమా, పడుకోకు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము అన్నాడు. కుమారులు అంటే కుమార్తెలు లేరని కాదు అక్కడ అర్థం. అక్కడ తర్జుమా చేసేటప్పుడు బహుశా అది కొంచెం తప్పడు ఉండొచ్చేమో. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇంగ్లీష్ వెర్షన్లో చిల్డ్రన్స్ అని ఉంటుంది. పిల్లలు అంటే ఆడపిల్లలు. మళ్ళీ దేవుడు మళ్ళీ పక్షపాతం ఉందనగా ప్రింటింగ్ చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని తప్పులు వస్తాయి కదా. కాబట్టి కుమారులు అనగానే ఓన్లీ కుమారులే కావాలా దేవునికి బహుమానము, ఆడ కుమార్తెలు దేవుడు బహుమానము కాదు కావాలనకండి. ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే చిల్డ్రన్ అని ఉంటుంది. చిల్డ్రన్ అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు వర్తిస్తారు. ఈ ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొన్నానెను. ఒక శిశువు ఈ లోకంలోకి రావాలి అన్నా, ఒక స్త్రీ గర్భవతి అవ్వాలి అన్నా ఎవరి దయ ఉండాలి అంటున్నాడు? దేవుని దయ ఉండాలి. ఇప్పుడు ఈ ఆదాము గారికి అవ్వ గారికి ఎవరి దయ వల్ల పుట్టాడట? దేవుడు దయ చూపించాడు. దేవుడు దయ లేనిదే ఏ వ్యక్తికి బిడ్డ పుట్టే అవకాశం లేదు. అంటే ఒక వ్యక్తికి, ఇప్పుడు ఒక కుటుంబానికి, అంటే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక స్త్రీకి పెళ్ళయిన సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు గర్భాలను ఎవరు మూసారైతే? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆ గర్భఫలాన్ని మూసాడు. మూసిన వాడు ఇప్పుడు ఏం చేయాలా? తెరవాలి. ఇది పాయింట్. మళ్ళా మాట చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కనిని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్య కుమారుని అంటే ఒక మనుష్యుడిని మనం సంపాదించాలి అంటే వినమా, ఒక మనుషుడు భూమి మీదకి రావాలన్నా, ఒక మనుషుడు తల్లి గర్భంలో ఎలా సృష్టింపబడాలన్నా దేవుని దయ ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం 127:3లో కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆస్తి. స్వాస్థ్యం అనగా ఆస్తి. ఎలాంటి ఆస్తి అంటే, పిల్లలు అనేవారు వెండి బంగారముల కంటే, వెండి బంగారముల కంటే, ఎకరాల భూముల కంటే అంత విలువైన వారు. కొంతమందికి అన్నీ ఉంటాయి భూమి మీద, కానీ బెడ్లు ఉండవు. విపరీతమైన ఆస్తి ఉంటుంది, బెడ్లు ఉండవు. ఇంకోటి చూడండి, కొంతమంది తిండికి టికానే ఉండదు.
ఈ సంఖ్యలో ఒకడు మెడ మీద ఒకడు ఈడొకడు పట్టుకెళ్తుంటారు. నేను మా కంచిలి రైల్వే స్టేషన్కి వెళ్తే ఎప్పుడు ఉడికిపోతుంటాను నేను. ఏంటి పిల్లలు వద్దంటే పిల్లలండి వాళ్ళకి. శ్రీనేనే కాదు, ఇంకొక అమ్మాయి కూడా ఉందండి. ఈ చేతితోడు పడుకోడు, ఈ చేతి పడుకోడు, భుజం మీద ఉంటాడు, ఈ సాగలు ఉంటాడు. మీకు అనుమానం రావచ్చు, మరి వాళ్ళకి ఇస్తున్నాడు మనకి ఎందుకు ఇవ్వడు? ఆయన ఇష్టం. ఎవరిష్టం? ఆయన ఇష్టం. ఎవరికి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు నాకు ఆస్తి ఉందనుకోండి, నాకు ఇష్టపడికి ఇస్తాను. నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆయనకి అలాగే ఇవ్వాలని ఉంది, నీకు ఇలాగే ఇవ్వాలని ఉంది. స్వాస్థ్యము అంటే ఒక భార్యాభర్తలకి ఒక బిడ్డనిచ్చాడు అంటే వారికి ఆస్తి ఇచ్చినట్టే ఆ పిల్లడు. ఈ భూమి మీద పిల్లలు ఏ డబ్బుతో కూడా ముడిపెట్టలేము వాళ్ళని. అంటే బంగారంతో పోల్చలేము, వెండితో పోల్చలేము, అష్టైశ్వర్యాలతో పోల్చలేము, ఆస్తులు అంతస్తులతో వరకు పోల్చలేము. ఆ స్వాస్థ్యం అనేది శాశ్వతమైనది. ఈ వెండి బంగారు అవసరానికి ఎవరికి తలకాయ పెట్టి తాకడ పెట్టేస్తాం. బిడ్డలను ఎవరు తాకడ పెట్టడం ఎవరు కూడా. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు. గర్భాన్ని దేంతో పోల్చాడు? ఫలం అంటే పండు. ఫలం అంటే ఏడమ్మా? ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రూట్స్ అంటారు. గర్భఫలం అంటే పండు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమంటారంటే పండు అంటారు. తెల్లగున్నా నల్లగున్నా ఏదున్నా పండు 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 అని పేరు పిలుస్తారు. గర్భఫలము అంటే ఫ్రూట్, పండు రారా అంటారు. కాబట్టి ఒక మనుష్యుడిని దేవుడు ఒక కుటుంబానికి ఇస్తున్నాడంటే ఒక ఆస్తే. మా పాప మా ఇంటికి ఒక ఆస్తి. ఒక ఆస్తి ఇచ్చాడు అన్నమాట. ఆస్తి ఇచ్చాడు కాబట్టి ఆదాము అవ్వలు ఏమంటున్నారంటే మాకు దేవుడు ఒక ఆస్తి ఇచ్చాడు, యెహోవా దయ వలన. ఉద్యోగం వస్తే ఏమంటారు? దేవుని దయ వలన నాకు ఉద్యోగం వచ్చింది, దేవుని దయ వలన పాస్ అయ్యాను, దేవుని దయ వల్ల నాకు మంచి భర్త వచ్చాడు, దేవుని దయ వల్ల నాకు మంచి భార్య వచ్చింది, మాకు దేవుడి దయ వల్ల మాకు ఇంటి ప్లేస్ వచ్చింది. అంత దయ 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 అంటారు. బిడ్డలు కూడా ఆలస్యంగా పుడితే దేవుడి దయ, వేగం పుడితే మనం మగోడరా పుట్టించాడరా అంటారు. అదే లేట్ అయింది అనుకోండి, ఆ దేవుని దయ వల్ల పుట్టాడని అంటారు. పెరిగిన తర్వాత ఏమంటారు? మా అబ్బాయి మా అమ్మాయి అంటారు. మీకు అర్థం కాదు. లేట్గా పిల్ల పుడితే ఏమంటారు? దేవుడు పుట్టాడు అంటారు. అదే వాళ్ళు పెరిగి పెద్ద అయితే మా అమ్మాయి మా పాప అంటారు. అంటే మర్చిపోయారు. దేవుడు పిల్లల్ని నాకు ఇచ్చిన సంగతి మర్చిపోయి మా పాప అంటే మా అమ్మ అంటారు. దేవుని దయ వల్ల ఉన్నది అంటారు. ఇది గమనించాలి. మనము మొదటి సమూయేలు గ్రంథము 1:11 చూస్తే, కాబట్టి లోకంలో మనము ఎంత ఆస్తులు సంపాదించుకున్నా పిల్లలు మాత్రం మనం సంపాదించుకోలేము. బిడ్డలను సంపాదించుకోవాలంటే దేవుని దయ కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే దొరికే ప్రసక్తి లేదని సంగతి మీరు గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 1:11 సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు శ్రమను చూచి నీ సేవకులైన నాకు మగ పిల్లలను దయచేసిన డైరెక్ట్గా అడిగేస్తుంది. ఈవిడ ఏ పిల్లని కావాలని అడిగేస్తుంది. చూసారా? నాకు బిడ్డని అని అడగదు. డైరెక్ట్గా దేవుడిని ఏమడుగుతుంది? నాకు శ్రమ ఉందంట. ఆవిడకి ఏ శ్రమ ఉంది భూమి మీద? గొడ్రాలని నింద పడుతుంది ఈవిడ. వినమ్మా, అర్థం వచ్చినా మీకు? ఈవిడ నింద పడుతుంది భూమి మీద, గొడ్రాలని నింద పడుతుంది.
ఏంటి ఇన్ని సంవత్సరాలు నీ పిల్లలు లేరా? గొప్ప పెద్ద మాట అది. నీ పెళ్ళి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందా? పిల్లలు ఇంకా కదా? అవుతారులే, కంగారు ఎట్లేదు. 3 సంవత్సరాలు అది ఎటకరమో తెలియదు, వాదరపో తెలియదు, ప్రేమో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆవిడ ఏమంటుందంటే, సైన్యంలో కదా యెహోవా నీ సేవకులైన నాకు కలిగిన శ్రమను చూడు, లోకంలో ఏమని నిద్రించిందంటే గొడ్రాలు అందే. అంటే నాలో పాత్ర ఉంది కానీ ఆ పాత్ర ఖాళీ పాత్ర, గొడ్రాలు అంటది. ఏ ఉపయోగపడదో ఈమె అని అంటున్నాను, నన్ను నిందిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ గర్భఫలాన్ని నువ్వు మూసావు. ఏం చేసావు? ఆ తెరిస్తే ఇప్పుడు ఆ ఫలం వస్తుంది. వెయ్యాల ఇంట్లో నీరు కుండలు ఉంటాయి, రోజు 3 కుండలు నీరు పడుతుంటారు. సడన్గా 2 కుండలే పడతారు, 3వ కుండ పడతారు. అప్పుడు ఏమంటారు? ఈ కొండ ఖాళీగా ఉంచారే, ఉత్తిరి ఎందుకు కొన్నారు? ఈ కొండ ఖాళీ కొండ, ఉత్తిరి పోతుంది. ఒకటి వాడాలి, అది ఇంకొకరికైనా. ఈమె అలా అనడం లేదు, ఈ కొండ నింపు అంటుంది. గర్భం అనే ఈ పాత్రలో నువ్వు మనుషుడిని వేస్తే నేను ఎత్తుకుంటాను. అర్థమైందమ్మా? నిద్ర వస్తుందా? వాక్యం వెంట నిద్ర ఎందుకు వస్తుంది? అందులో 4 రోజులు చెప్తే 1 పైసలు చెప్తారు కేకలు వేసుకొని. ఏనండి, ఈరోజు మీరు అంత ధన్యులు. మాట్లాడి మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు రాకపోతే శ్రమను చూచి నీ సేవకులను నాకు మగపిల్లలను దయచేసి వెళ్ళా. ఇవిడ ఎవరు దయచేయాలా? నా మీద దయ ఉంటే నాకు రోడ్డు మీద ఊర్లో అన్న చుట్టాలు బంధువులు ఏమని వేశారు? గొడ్రాలు నిందించారు. ఈరోజు అలా ప్రార్థన చేయట్లేదు దేవునికి. నా వెనుక మాట్లాడే నోరులు ఉన్నాయి, నా వెనుక మాట్లాడే పెదాలు ఉన్నాయి, నా మొక్క మీద అండగా నా వెనుక మాట్లాడుతున్నారు. నీ బిడ్డగా నేను అవమానం పొందుతున్నాను అని ఆవిడలో అడగరే. మాకు పలానా కావాలని. తండ్రి దేవానికి స్తోత్రం అయ్యా, నాకు బిడ్డలు లేరు, నువ్వు ఇస్తే తీసుకుంటాడు. ఏంటిది? ఏదో ఫార్మాలిటీ చేసావా ఏంటే? ఏదో ఫార్మాలిటీగా ఆవిడ ఎలా చేసింది? చేస్తూ ఏమంటుందో తెలుసా? చూడండి, మొదటి సమయంలో గ్రంథం 1:27-28 ఇప్పుడు ఆయన ప్రార్థన చేసింది ఇప్పుడు విన్నాడట. నిన్నే చెప్పిన వీడియో చేశాను నేను. ప్రార్థన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి? ప్రార్థన అంటే మనము దేవుని దగ్గర నుండి తీసుకునేవి, స్తుతి అంటే దేవుడు మన దగ్గర నుండి తీసుకునేది. ఇప్పుడు ఇవి ప్రార్థన చేసి అడిగింది, ఆయన ఇప్పుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చెప్తుంది చూడు, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనమని ఆయన నాకు అనుగ్రహించారు, ఇచ్చేసాడు. ఇది ఒకసారి జరిగిందా, మమ్మల్ని జరిగిందా? అది చేసి ఇచ్చిన ఏం చేసింది కాబట్టి నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను ఆయనకి. గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ ఆయనకే. మనోళ్ళు అడిగినప్పుడు భారంతో అడుగుతారు, కానీ దేవుని సేవకుడిగా చేస్తాడు. వద్దమ్మా, పాస్టర్ గారు రేపు కష్టాలు పడతాడు, చింతతాడు మా అబ్బాయి. ఎలాంటి వాళ్ళు అంటే మనోళ్ళు బిడ్డలు కానప్పుడు కావాలి ఈయన ఆయన అడుగుతారు కాళ్ళు పెట్టుకొని రాత్రి పగలు. తెర ఇచ్చి పెద్ద అయిన తర్వాత, ఏమ్మాయి మీ బిడ్డల్ని దేవుడి సేవకు అప్పచెప్తానంటే, అమ్మా వద్దమ్మా ఆ పాస్టర్ ఉద్యోగం, అందరు తిడతారు, కొడతారు, ఎవడు పడుతుంది బాధ. మా అబ్బాయి కలెక్టర్నో ఉద్యోగం చేస్తాడు. అబ్బా ఆడ అలా అవలే, నువ్వు నన్ను ఎంత తీసేయి, నాకు బిడ్డని, అది కూడా ఏ బిడ్డ కావాలా? ఆడపిల్ల అయితే నీకు సేవ చేయలేదు, పాస్టర్ అమ్మ అవ్వలేదు కదా, యాజకుడు అవ్వలేడు కదా. అర్థమైందా? మగబిడ్డ ఇచ్చావుకో మళ్ళీ నీకు రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ నీకే ఇచ్చేస్తా, ప్రతిష్ఠ ఇచ్చేస్తాను నీ కొరకు సేవకుడిగా. ఇచ్చింది లేదా?
ఇచ్చింది. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పారు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే నాకు నింద ఇచ్చే, నింద తొలగించే, మళ్ళీ ఇచ్చేవాడికి మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తాను. మా ఆవిడ అలాగే అంటుంది, ఎవరు లేరు మా ఆయనకి సేవ తర్వాత నాకు ఒక బిడ్డని ఇస్తే నేను ప్రతిష్ఠిస్తాను. యెహోషువ 24వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి అక్కడ ఆమెను గర్భమును మూసినవాడు మళ్ళీ దేవుడే తెలిసి ఇచ్చాడు సమూయేలుని. యెహోషువ 24వ అధ్యాయము 3-4 వచనాలు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరులైన అబ్రహాము తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి. ఎవరు ఇచ్చారట ఇస్సాకుని? అబ్రహాంకి ఇస్సాకుని ఎవరు ఇచ్చారు? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇస్సాకునికి నేను యాకోబుని ఏసావుని ఇచ్చిద్ది అన్నాడు. చూసారా? తర్వాత శరీర మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాడిని ఏసావుకు చూడండి ఎలా లింక్ ఇస్తున్నాడు. అబ్రహాంకి ఎవరిని ఇచ్చారని చెప్తున్నాడు? ఇస్సాకుని. ఇస్సాకుకి ఎవరు ఇచ్చారని చెప్తున్నాడు? యాకోబుని ఏసావు నేనే ఇచ్చాను. వస్తువు ఎక్కడ వచ్చిందిరా నీకు? ఎక్కడ తెచ్చావు? అల్లక్కడ కొన్నా ఇల్లు కొన్నా. నాదిరా, నేను ఇచ్చాను నీకు. అందుకే నా కూతురు పేరు అయాన్ అని పెట్టుకున్నాను. అయాన్ అంటే అర్థం ఏంటి? ఎస్, గాడ్ గిఫ్ట్, దేవుని బహుమానం. అది పుట్టక ముందే డిక్షనరీలో నేమ్ చూసి ఏం పేరు పెడితే బాగుంటుంది, నా ముందు ఆలోచన చూపు అనమాట. ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా అయ్యాన్ని పెడతాను ఫిక్స్ అయ్యాడు. అయ్యానంటే అర్థం గాడ్ గిఫ్టెడ్, దేవుని బహుమానం. నాకు అది బహుమానంగా ఇచ్చాడు. అతని దైవల్లే వచ్చింది. అర్థం కాలేదా? ఆయన ఇచ్చాడని ఎవరు చెప్తున్నారు? తండ్రి దేవుడే చెప్తున్నాడు. యోబు గ్రంథం 1:21లో, యోబు గ్రంథము 1:21 వచనంలో, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనై వచ్చింది, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళిదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామములు స్తుతి కలుగును గాక అన్నాడు. యెహోవా యోబు గారికి దేవుడు, తండ్రి అయిన దేవుడు యోబు గారిని ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి. ఈయన భూమి మీదకి వచ్చేంత ఆస్తులతో పాటు ఒక 7 కొడుకుల్ని 3 కూతుర్ని ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆస్తితో పాటు మళ్ళీ 3 కూతుర్ని ఇచ్చాడు. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడని చెప్తున్నాడు. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పిల్లలు కావాలని దేవుడిని అడుగుతారు కాలు వేలు పట్టుకొని. ఆ పిల్లలు వచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత యాక్సిడెంట్లో చచ్చిపోయినుకోండి, లేదా రోగం చచ్చిపోయినుకోండి, ఇడేం దేవుడు, అసలు దేవుడే లేడు, నా బిడ్డను దూరం చేసాడు అంటాడు. వచ్చా నీకు అర్థమైందా? అరే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళి అండరిలో. బిడ్డ పుట్టినంత వరకు ఇవ్వవా ఇవ్వ 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 అని అడుగుతారు. వినమ్మా, సోయపడి అడుగుతారు. బిడ్డ వచ్చి ఆడికి కొంచెం పుట్లో చచ్చిపోయాడు అనుకోండి, పుట్లో చచ్చిపోతాడు, లేకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత చచ్చిపోతాడు, లేదా యాక్సిడెంట్లో చచ్చిపోతాడు, ఇంకోటి జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమంటారు చెప్పండి? అసలు దేవుడే లేడు, దేవుడు ఉంటే నా బిడ్డని కాపాడాలి అంటాడు. మరి నీకు అసలు తల్లి గర్భంలో ఇచ్చినాడు ఎవడు? ఎక్కడ వచ్చినాడు? మీ ఆయన ఏమైనా రూపించాడా? మీ అత్తమామలు ఏమైనా రూపించారా? ఇప్పుడు నీకు రాజకీయ నాయకుడు ఎవడో రూపించాడా? ఇప్పుడు నీకు పెళ్లిసిన పంతులు ఎవడో చూపించాడా? బాప్తిస్మ పాస్టర్ గారు ఏమైనా రూపించారా? ఎవడు తయారు చేశాడు అక్కడ? నిర్మాణకుడు ఎవడు అక్కడ? నిర్మాణకుడే మళ్ళీ అంతం చేయగలడు, క్రియేటరే డిస్ట్రాయ్ చేయగలడు, హక్కుదారుడు ఆయన. ఆస్తి ఇచ్చాడు, వెనక్కి తీసుకోగలడు కదా, అవునా కదా? ఇచ్చాడు తిరిగి తీసుకుంటాడు. ఇచ్చేప్పుడు ఎలాగ ఆనందపడ్డావో తీసుకున్నప్పుడు కూడా అంతే ఆనందపడాలా.
నా బిడ్డను దేవుడు ఇచ్చాడు, నా బిడ్డ ఏదో అయింది అనుకోండి, నేనేం సంతోషపడతాను చెప్పండి? ఆయన నా దేవుడి దగ్గర ఉందని ఫీల్ అవుతుంది తప్ప బాధపడినా. పడతాను తండ్రిగా, సంతోషపడతాను. అబ్రహాం గారు మీరు ఆలోచన చేస్తే 100 ఏళ్ళకి ఇచ్చినటువంటి ఇస్సాకుని మళ్ళీ రిటర్న్గా నాకు ఇచ్చే అన్నాడు. రెడీ అయిపోయాడు, ఇచ్చాడు. ఆయన హృదయం నెచ్చేందుకు ఇచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఉన్న ఒక్క కుమారుడు నా వ్యవస్థ నువ్వు వెనుకివ్వలేదయ్యా, నువ్వు నీతిమంతుడు అన్నాడు. ఏమైపోయింది? జబ్బు వచ్చి చనిపోతాడు, దేవుడే జబ్బు ఇచ్చి అతను ఇష్టమే తీసుకెళ్ళిపోయాడు అనొచ్చు కదా. అలా అంటారు, ఇలా రోధించి అడుగుతారు, అలా పోతే ఏడుస్తారు. ఏం దేవుడు, అసలు దేవుడే లేడు అని అంటారు. ఆదికాండం 23:5 ఆదికాండం 23:5 ఆదికాండం 23:5 ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలి. 23:5 అది కాదా? అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. నా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాతో తన శ్మశాన భూమి నీ వాడు ఎవడునూ లేడని అబ్రహాము నాకు ఉత్తరం ఇచ్చింది. అది కాదు 48 చూడు, 48:8 48. నలభై 48:8-9 వచ్చినాడు ఆయన. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. యోసేపు గారు అక్కడ అంపడ్డాడు ఐగుప్తు దేశంలో. ఇప్పుడు తండ్రి వృద్ధాప్యంలో తీసుకొచ్చాడు కరువు వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు ఈ పిల్లలు యోసేపు పెట్టిన తెలియదా, వీడు అడిగింది ఎవరని అని. అప్పుడు యోసేపు ఏమన్నాడు చూసారా, వీరు నా కుమారులు అనలే, వీరు నా కుమారులు అన్నాడు. ఇశ్రాయేలు యోసేపు కుమారులు చూచి వీరు ఎవరిని అడిగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని నాది ఈ దేశం దేవుడు నాకు ఎవరు నాకు అనుగ్రహించారు, ఎవడిచ్చాడని చెప్తున్నాడు యోసేపు. 32 చూడండి, ఆదికాండము 32:5 నాకు పశువులు ఆ మాట వద్దులే. యెషయా గ్రంథము 8:19 వచ్చేసి. యెషయా గ్రంథము 8:19 వారు మిమ్మల్ని చూచి. యెషయా గ్రంథము 8:19 ఇదిగో ఇదిగో నేను. ఏం చదువుతున్నారు మీరు? ఏం గ్రంథం తీస్తున్నారయ్యా? నాకు అర్థం కావట్లేదు. యెషయా గ్రంథం 8:19 వారు మిమ్మల్ని చూచి. అరే నువ్వు చదివిందే కరెక్ట్. ఇదిగో నేను చదవండి. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను చదవండి. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. నన్ను ఇచ్చింది దేవుడే, నాకు మళ్ళీ పిల్లలు ఇచ్చింది దేవుడే. కాబట్టి పిల్లలు అనేవారు ఒక భార్యాభర్తలకి దేవుడిచ్చే ఆస్తి. ఈ ఆస్తిని దేవుడు గిఫ్ట్గా ఇస్తున్నాడు, అది కూడా ప్యాకింగ్ చేసి ఇస్తాడు.
పెళ్ళికి ఒక గిఫ్ట్ ఎలాగే తీసుకెళ్తాము, మొత్తం ప్యాకింగ్ చేసి 2 అని రాసి కింద ఫ్రమ్ రాస్తాం. 2 అంటే నీ పేరు రాస్తాడు, కింద ఫ్రమ్ అని రాస్తాడు. ఏమని? దేవుడు, కీర్తనలో 127:3 అని రాస్తాడు. కీర్తనలు అని వదిలేయండి. దేవుడు 2 చిన్న అని రాస్తాడు, కింద రాస్తాడు దేవుడు 127:3 అని రాస్తాడు. ఫ్రమ్ దేవుడు 123 అని రాస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. 2 జ్యోతి చిన్న అని రాసి ఫ్రమ్ ఏం రాస్తాడు? పేరు రాసుకుంటాడు. దేవుడు అని రాసి 127:3 అని రాస్తాడు. అర్థం కాదు. గిఫ్ట్ నేను ఇచ్చాను రా బాబు మీకు అని చెప్తాడు. వేసాడు, మూసేసాడు, తెరుస్తాడు. ఇది తెరవాలంటే మనం ఏం చేయాలా? అడగాల. గిఫ్ట్ ఎవరిని అడగలేదా? పెళ్ళికైతే తెలుసుకోవడం కొంతమంది ఇస్తారు. తండ్రి దగ్గర బహుమానాలు ఉన్నాయి, ఎన్నో ఇచ్చాడు మనకి. ఒక్క బిడ్డలనే కాదు, జీవితంలో మనకి ఏది కలిగినా అవన్నీ కూడా ఆయన దేని వల్లే కలిగాయి. ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, భార్య కానీ, పరపతి కానీ, జ్ఞానం కానీ, నీతి కానీ, పరిశుద్ధి కానీ, ఒక మనుషుల దయ కానీ, ఏంటి ఆస్తి కానీ, ఏదైనా అంతా ఆయన దయ. ఆయన దయలేనిది ఏది జరగదు, ఆయన కృపలేనిది ఏం దొరకదు. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. స్వాస్థ్యం అంటే ఆస్తి, పిల్లనేవారు ఆస్తి, దాంతో ఏది వెలకట్టలేదు. కొంతమంది చాలామంది బిడ్డలను అమ్మేస్తుంటారు డబ్బుల కోసం, మూర్ఖులు. కొంతమంది ఆడవాళ్ళు వారు శరీర ఆకృతి బిడ్డలు పుడితే తగ్గిపోద్దని చెప్పి అబార్షన్ల పేరట పిల్లలు చంపేస్తున్నారు. నరహత్య మహాపాపం, చాలా ఘోరమైన పాపం అది. బిడ్డలు లేక ఎంతోమంది అల్లాడుతుంటే పసికందుల్ని తల్లి గర్భంలో చంపేస్తున్నారు. కొంతమంది అయితే ఆడపిల్ల మగపిల్లని స్కానింగ్, ఆడపిల్ల తీసేయండి, మగపిల్లడైతే ఉంచండి అనుకొని ఒకవేళ ఆ డాక్టర్ గారికి ఎంత ఫీజు ఇచ్చి నిర్ధారణ చేసుకొని లింగ నిర్ధారణ పరీక్ష చేసుకొని చంపేస్తున్నారు కడుపులో. కొంతమంది ఆడపిల్ల కానీ పుడితే రోడ్డు మీదే పడేస్తారు చెత్త గొప్పల్లోన. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈరోజు ఒక స్త్రీ పురుషుడు దేవుడి లోకంలో ఎందుకు వచ్చాడంటే ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. మనందరము దేవుని బహుమానమే, మనందరము మన తల్లిదండ్రులకి ఆస్తుపరులమే. దేవుడు మొదట ఆస్తి ఎవరో తెలుసా? ఆదాము, దాని తర్వాత హవ్వ. వాళ్ళిద్దరికి ఒక ఆస్తి ఇచ్చాడు, కయీను. దాని తర్వాత మరొక ఆస్తి ఇచ్చాడు, హేబేలు. అక్కడ నుండి అనేకమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇక మనకు కూడా మన పిల్లలు మనకు ఒక ఆస్తి. వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళని నీతి సాధకులుగా పెంచండి, క్రీస్తు బోధలో పెంచండి, లోకం నుండి దూరంగా పెంచండి, నేత్రాశ, శరీరాశ, జీవుడం నుండి దూరంగా పెంచండి, ఆయన బహుమానులుగా పెంచండి. పెరిగిన తర్వాత మా పిల్లలు మా బిడ్డలను పెంచకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలో వారిని పెంచండి. మీరు ఎందులో పెంచుతున్నారో చూసుకోండి. సెల్ ఫోన్లు ఇచ్చి పెంచుతున్నారా? టీవీలు ఇచ్చి పెంచుతున్నారా? స్నేహితులు ఇచ్చి పెంచుతున్నారా? చుట్టాలింటికి వెళ్ళి పెంచుతున్నారా? లోకంలో జ్ఞానం సంపాదించుకున్నట్టు పెంచుతున్నారా? దేనిలో పెంచుతున్నారు? కొంతమంది తిండి కోసమే పెంచుతారు, బట్టల కోసమే పెంచుతారు. క్రైస్తవులు, దేవుడిని ఎరిగిన వారు, క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన వారు క్రీస్తు బోధలోను శిక్ష వేదిలోను పెంచండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి అది శ్రేయస్కరం. వారి ఆత్మలు పాతంలోకి వెళ్ళిపోకుండా రక్షింపబడతాయి. ఏ బహుమానము పరలోకం నుండి దేవుడు పంపాడో తిరిగి మళ్ళీ ఆయన రిటర్న్ గిఫ్ట్గా
ఆయన చేతిలో పెట్టండి. అంతే తప్ప పిల్లప్పుడు అంతా బాగా నేర్పించేసి బుద్ధి చేసేసి ముందంతా ప్రార్థన ద్వారా అడుగుతారు పిల్ల కావాలని. పిల్ల పెరిగిన తర్వాత ఆ మాత్రం బుద్ధి చేయకపోతే ఇలాగంటే కుదిరే పని కాదు అది. అలా అయితే అడగండి. క్రీస్తు బోధలో శిక్షలు పెంచుతుంటే అడగండి. అలా పెంచి పెద్ద చేయండి. క్రీస్తు స్వరూపులు నడిపించండి. దైవ సంకల్పం చెప్పండి. సమాజంలో నేర్పించండి. ప్రేమలు, విలువలు, బంధుత్వాలు నేర్పించండి. అది మేలు. వాళ్ళు తప్పు చేసి గద్దించండి, శిక్షించండి, కొట్టండి, ఏం తప్పు లేదు. కానీ చివరికి మాత్రం క్రీస్తు బోధన పెంచండి. అది మేలు. కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు ఫలము అన్నాడు. గర్భఫలంతో పండుతో పోల్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన పండుని జాగ్రత్తగా కాపాడుకోండి. లోకంలో వారిని మంచి నీతి సాధనగా తయారు చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించిన కాక. అందరికీ లోబడి వందనములు. ప్రార్థన చేసుకో.